హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కేజీబీవీ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఈ ఉద్యోగాలకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండబోతుందనే పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని అయితే చూడండి. ఇక లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే, ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 24వ తేదీ నుండి అయితే ప్రారంభం కావడం జరుగుతుంది. అలాగే అక్టోబర్ 27 తారీఖు రోజునైతే ముగియనున్నది. కావున 4 రోజుల వ్యవధి ఉన్నది కాబట్టి తొందరగా అభ్యర్థులు అప్లై అయితే చేసుకోగలరు. దీని యొక్క తాత్కాలిక మెరిట్ లిస్ట్ వెబ్సైట్లో అక్టోబర్ 30 తారీఖునైతే రావడం జరుగుతుంది. అలాగే ఏమైనా అభ్యంతరాలు ఉంటే 31 తారీఖు రోజునైతే సమర్పించడం జరుగుతుంది. తుది మెరిట్ లిస్ట్ మరియు షార్ట్ లిస్ట్ మనకు నవంబర్ 3 తారీఖు రోజునైతే రావడం జరుగుతుంది. ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అయిన అభ్యర్థులందరూ అప్లై అయితే చేసుకోగలరు. అలాగే సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నవంబర్ 4వ తేదీనైతే ఉండడం జరుగుతుంది. ఇక ఉద్యోగాల గురించి చూసుకున్నట్లయితే, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కేజీబీవీలలో ఖాళీగా ఉన్న అకౌంటెంట్ మరియు ఏఎన్ఎం పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ అయితే చేయనున్నారు. ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉన్న అందరూ అభ్యర్థులు అయితే అప్లై చేసుకోగలరు. ఓన్లీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సిందిగా ఈ నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది. దీనికి ఏజ్ విషయానికి వస్తే 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వయసు కలిగిన మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అన్నమాట. ఈ జిల్లాలో 3 అకౌంటెంట్ పోస్టులు అలాగే 2 ఏఎన్ఎం పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఈ 3 అకౌంటెంట్ పోస్టులు కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ వారికి ఒకటి, బీసీ వారికి ఒకటి, అలాగే ఓసీ వారికి ఒక పోస్టుగా కేటాయించడం అయితే జరిగింది. ఈ 2 ఏఎన్ఎం పోస్టులు కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే బీసీబీ వాళ్ళకు ఒకటి, ఓసీ వారికి ఒక పోస్టును అయితే కేటాయించడం జరిగింది. ఈ యొక్క అకౌంటెంట్ పోస్టులకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కామర్స్ డిగ్రీతో పాటు కోర్స్ ఇన్ బేసిక్స్ కంప్యూటర్ స్కిల్స్, అంటే డిగ్రీలో మీరు కామర్స్ సబ్జెక్ట్ అయితే కలిగి ఉండాలి. అలాగే కంప్యూటర్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలని ఈ నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది. బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి. కంప్యూటర్లో ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, ఈటీసీ ఇలా కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటే ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అన్నమాట. అలాగే బీకామ్ కంప్యూటర్స్ అర్హత కలిగి ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యం ఎక్కువగా ఇవ్వబడుతుందని నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది. అలాగే ఏఎన్ఎం పోస్టులకు చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్తో పాటు ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అదేవిధంగా జిఎన్ఎం కోర్సు లేదా బిఎస్సి నర్సింగ్ అర్హత కలిగిన అభ్యర్థులకు ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగానే జరుగుతుందని ఈ నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేశారు. ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న మహిళా అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోండి. అలాగే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తిగా ఆఫ్లైన్లోనే ఉండడం అనేది జరుగుతుంది. అర్హత మరియు ఆసక్తి గల మహిళా అభ్యర్థులందరూ జిల్లా విద్యాధికారి కార్యాలయము S34 రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ యొక్క కార్యాలయంలో ఒక అప్లికేషన్ ఫామ్ దొరుకుతుంది. దాన్ని ఫిల్ చేసి అలాగే మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్ని జిరాక్సులు
సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఈ యొక్క కార్యాలయంలో ఇవ్వాలని ఈ యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది. డిఈఓ ఆఫీస్, జిల్లా విద్యాధికారి కార్యాలయము, S34 జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయము, రాజన్న సిరిసిల్ల యందు కింద తెలిపిన తేదీలలో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయవలసిందిగా నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఏదైనా సమాచారం కోసము అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ అయితే చేస్తాను. అప్లికేషన్ PDF అలాగే నోటిఫికేషన్ PDF కూడా డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్కి వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ PDF, నోటిఫికేషన్ PDFని కూడా పూర్తిగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.